తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వేరాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపైన అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్ను ఎందుకు బుజ్జగించలేదని, సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని సీఎం అన్నారు. ఇక పార్టీ రెబల్స్ బరిలోకి దిగితే వారిని బుజ్జగించకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగింపునకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. పేదవారి పైన ఎట్టి పరిస్థితుల్లో మనం కనికరించేది లేదని ఆలోచన భాగంలో ఇదే కొద్ది సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా కోతలు పెట్టిండ్రు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి, తదుపరి మహాత్మా గాంధీ లాంటి ఆ మహాత్ముని పేరును తొలగిస్తే రాబోయే కాలంలో మొత్తం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం ఎత్తివేయాలనే ప్రయత్నంలో ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ముందుకు పోతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా రైతు సోదరులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలకు సంబంధించి లేకుంటే ఆ పేదవారు కూడా ఆలోచన చేసి తప్పకుండా దీనిపైన పోరాటం చేయాల్సిందిగా ఈ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో మరి జరుపుతా ఉన్న ఈ నిరసన, శాంతియుతమైన నిరసన కార్యక్రమానికి సంబంధించి మనము పెద్ద పెట్టిన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమం సందర్భించి మా ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మరి దళిత కాంగ్రెస్, అదేవిధంగా ఓబీసీ సెల్ కు సంబంధించి, ఎస్టీ సెల్ కు సంబంధించి వీరందరూ కూడా ప్రతి గ్రామానికి మనం వెళ్లి ఏ విధమైన కుట్ర జరుగుతా ఉంది, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసేసే కుట్ర జరుగుతుందని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ఇలా సికింద్రాబాద్ వేదిక నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు, ఇక్కడికి వచ్చిన మంత్రులందరం కూడా ముక్త కంఠంతో మన్రేగా నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపుని వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మళ్లీ మహాత్మా గాంధీని వెనక్కి తెచ్చుకుంటాం, వారి పేరు మళ్లీ పెట్టుకుంటామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు దీర్ఘకాలం సావు. 12 ఏళ్లు పాలించి కూడా మేము ఇది చేశామని చెప్పుకోలేని పరిస్థితి. కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో డిపాజిట్ పోయిన పరిస్థితి. పంచాయతీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ కూడా కష్టంగా దాటలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో మీకు బుద్ధి చెప్పుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలా శాంతియుతంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర రాజధానిలో పేరు తొలగింపుకు నిరసనగా శాంతియుత సత్యాగ్రహం చేస్తా ఉన్నాం. రేపు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సత్యాగ్రహం ఉంటుంది. ప్రజలకు కనువిప్పు కలవాలి, దేశ ప్రజలు తెలుసుకోవాలి. వీరెన్ని ప్రయత్నాలు చేసి గాంధీని, నెహ్రూని మరిపించే ప్రయత్నం ఎన్ని చేసినా అంతకు రెట్టింపు ప్రజలు వారిని. మహాత్మా గాంధీ పేరు మార్పు అంశంపైన సోనియా గాంధీ స్పందించారు. ఇది కేవలం పార్టీకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదని, దేశ ప్రజల ప్రయోజనాలు ఇందులో దాగి ఉన్నాయన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల అండ ఉందన్న సోనియా ఈ దాడి ఎదుర్కోవడానికి తమంతా సిద్ధమే అన్నారు. 20 साल पहले डॉक्टर मनमोहन सिंह जी प्रधानमंत्री थे, तब संसद में मनरेगा कानून आम राय से पास किया गया था। ये ऐसा क्रांतिकारी कदम था जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला, खासतौर पर वंचित, शोषित, गरीब और अति गरीब वर्ग के लोगों की रोजी रोटी का जरिया बना। रोजगार के लिए अपनी माटी, अपना गांव, अपना घर परिवार छोड़कर पलायन करने पर रोक लगी। रोजगार का कानूनी हक दिया गया, साथ ही ग्राम पंचायतों को ताकत भी मिली। मनरेगा के जरिए
महात्मा गांधी के ग्राम स्वराज के सपनों के भारत की ओर एक ठोस कदम उठाया गया। కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ మిరాకిల్ మంత్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఏపీలో పార్టీకి నష్టం జరిగినా సోనియా తెలంగాణ ఇచ్చారని వివరించారు. డిసెంబర్ 9 నాడు జన్మించిన శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అసాధ్యము అనుకొని ఇక సాధించలేము అనుకొని వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఏ తల్లి కూడా దుఃఖంతో కడుపు కోతతో బాధపడకూడదు. ఆ తల్లుల యొక్క దుఃఖాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరను నష్టం జరిగిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ. హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు గులాబీ దళపతి కేసీఆర్. ఆదివారం తెలంగాణ భవన్లో జరగబోయే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి హాజరు కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశించనున్నారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశాలు రేవంత్ సవాల్ నేపథ్యంలో మీటింగ్పై అందరిలో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచులను సరఫరా చేయలేక ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. నాకు తెలిసి అయితే ఈ ఎలక్షన్ చూసినాక ఇక్కడ రిజల్ట్ చూసినాక జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారని నేనైతే అనుకుంటలేను. అన్ని మనమే గెలిచినాం. కిందికేళ్ళ మీద దాకా మొత్తం గల్లీ టు ఢిల్లీ గుర్తు లేకుండానే గిట్లున్నది. ఇక గుర్తొచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితి ఉన్నది. ఒకటి మాత్రం పక్కా, ఇంకొక 2 ఏళ్ళు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది. 2 ఏళ్ళు వాడొకటి వీడొకటి కాంగ్రెస్ వాడు మనల్ని అవమానిస్తే అవసరమైతే 1 నిమిషం తలకాయ కిందికేసుకోవాలి, 4 అడుగులు వెనుకకేయాలి. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలవాలి, ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలవాలి. తెలిస్తేనే రేపటి రోజున 4 అడుగులు ముందుకేసేందుకు అవకాశం ఉంటుంది. రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతా ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ తొందరలో జనవరి ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. తప్పకుండా అందులో కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలు ఉంటారు, పట్టణంలో మీ దోస్తులు ఉంటారు. మనం కూడా అవసరమైతే ప్రత్యేకంగా బాధ్యత పెట్టుకోవాలి. గ్రామాలకు సంబంధించిన బృందాలు అక్కడ ఇన్ఛార్జీలుగా వేసుకోండి. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ సర్పంచ్లకు ఇందిరమ్మ ఇండ్లు అంటుండు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది ఆయన చేతులు ఏం లేదు. ఇందిరమ్మ కమిటీ నోటి పెట్టిండ్రు. కానీ అల్టిమేట్గా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరికి కూడా ఇండ్లు రావు. మొత్తం బాసులు మీరే ఉంటారు, సంతకాలు పెట్టేది మీరే. గ్రామ పంచాయతీకి తీర్మానం చేసి ఫలానా వాడు కాంగ్రెస్ వాడు కాబట్టి ఇచ్చిండ్రు, ఇది కరెక్ట్ కాదు అంటే కొట్టుడు పోతుంది, చెల్లదు కూడా చెల్లదు. మీరే బాసులు, మీరే కథానాయకులు తప్ప వాళ్ళ చేతులు ఏముండదు. రేపు కొత్త పెన్షన్లు ఇచ్చేదున్నా, పెన్షన్లు పెంచేదున్నా, ఇంకేమన్నా కొత్త పథకం పెట్టేదున్నా లిస్టు పెట్టాలి, గ్రామ పంచాయతీలో పెట్టాలి. పెట్టాలంటే ఎవరు పెట్టాలి? మళ్ళీ మీరే సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు. మీరు లేని వాళ్ళదేం నడవదు. ఇన్ని రోజులంటే ఆటలు నడిచినాయి, మీరు లేకుండే సెక్రటరీలను అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఆట ఆడింది. ఇప్పుడు నడవే. ఇంకా ఇప్పుడు మన వాళ్ళు 67 మంది గెలిచారు కాబట్టి మీరు ఎక్కడోళ్ళు అక్కడ ప్రజల కోసం గట్టిగా మాట్లాడతారు కాబట్టి తాండూరులో రేపటి నుంచి కథ మారుతుంది. సర్పంచ్ల ఎన్నిక పెడితే రూపాయికి 90% మనమే గెలిచినాం. మరి ఇప్పుడేమైంది? రేవంత్ రెడ్డి ఇప్పుడు కారు గుర్తు లేకుండా సర్పంచ్ ఎలక్షన్ పెడదాం, నా ఖాతాలు వేసుకుందాం అనుకున్నాడు. కాలుకు బల్పం కట్టకుండా తిరిగిండు. సర్పంచ్ ఎలక్షన్కి ఎవడన్నా ముఖ్యమంత్రి తిరుగుతాడే? అసలు ఎప్పుడన్నా విన్నామా ముఖ్యమంత్రి సర్పంచ్ ఎలక్షన్ లో తిరిగి ఓట్లు వేయమంటాడు ఎవడన్నా? కానీ రేవంత్ రెడ్డికి భయం పుచ్చుకొని తిరిగి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇవాళ కలెక్టర్లను అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ సొమ్ముతోని గవర్నమెంట్ బస్సులు పెట్టి పోలీసులను పెట్టుకొని అన్ని జిల్లాలు తిరిగొచ్చిండు. అది మొత్తం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిండు. నేను మా సర్పంచ్లను కూడా కోరేది ఒక్కటే, మీరెవ్వరిని భయపడాల్సిన అవసరం లేదు. ఆర్థిక సంఘం డబ్బులు 15వ ఆర్థిక సంఘం డబ్బులు
85% డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్ లోకే వస్తాయి డబ్బులు. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు. నా రేవంత్ రెడ్డి ఆపలేడు, నా మంత్రి ఆపలేడు, నా ఎవ్వడు ఆపలేడు. ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లలోకే వస్తాయి. సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు, మంత్రికి చెక్ పవర్ లేదు, ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు, ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు. గ్రామ సర్పంచ్కే ఉంది, రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటుంది. ఆర్థిక సంఘం నిధులు 85% నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో జమ అవుతాయి. ప్రముఖ సినీ నటి ఆమెని బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కండువ కప్పి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఆమెతో పాటు వారి సహచరులు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ నంది అవార్డు గ్రహీత శోభలతో కూడా పార్టీలో చేరారు. ప్రధాని మోడీ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితురాలే బీజేపీలో చేరినట్లుగా ఆమెని తెలిపారు. First woman 5 times national ఇలాంటి వాళ్ళు సినీ రంగానికి సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు మా పార్టీలో చేయడం జరిగింది. ఒకరు దాంట్లో ఆమిని గారు, రెండోది శోభలత గారు. శోభలత గారు ఓన్లీ ఉమెన్ మేకప్ ఇన్ ది సినీ ఇండస్ట్రీ. సినీ ఫీల్డ్ లో మహిళలకు మేకప్ ఉమెన్ లేదు, మేకప్ మెన్ స్టేటస్ లేదు అని అంటే వారు ఫైట్ చేసి కోర్టులో న్యాయమైన పోరాటము, ప్రత్యక్ష పోరాటము, వారితో పాటు రోజు కిషన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు. పోరాటం చేసి అప్పుడు సినీ ఇండస్ట్రీలో మహిళా మేకప్ మెన్ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. షీఈ్ ఎ విజిల్ బ్లోవర్. వారు ఫైట్ చేశారు కాబట్టి శోభలత గారిని అందరూ కూడా అభినందించాల్సి ఉంది. ఎందుకంటే వారు పోరాటం ఆ విధంగా చేశారు. వారు ఈ రోజు మన పార్టీలో చేరారు. మంచి పేరు ఉన్నటువంటి మేకప్ ఉమెన్. అదేవిధంగా ఆమని గారు జంబలక్కడి పంబ అనేటువంటి సినిమాతోని క్యారియర్ ని మొదలు పెట్టారు. అనేక తెలుగు సినిమా, అదేవిధంగా తమిళ్, మలయాళం సినిమా లాంటి సినిమాల లాంటిలో వారు నటించి చాలా లీడింగ్ స్టార్స్. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్నో మంచి మంచి పనులు మన భారతానికి చేస్తున్నారు, మా దేశానికి చేస్తున్నారు. మా దేశాన్ని ఈరోజు బయట ఊర్లకి వెళ్తే మమ్మల్ని ఈరోజు ఇండియన్స్ అని అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అంత మంచి మంచి పనులు చేస్తున్నారు. వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈరోజు. దానికి కారకులైన మన మోదీ గారు కాశ్మీర్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ, ఆయన చేసిన ఆ ఒక సింధూర్ అనే ఒక మిషన్ దీన్ని సక్సెస్ అవ్వడానికి కూడా ఆయన ఎంతో పెద్ద పనులు చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్నో అవన్నిటికీ నేను ప్రభావితమై నేను కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని, స్పందించాలని. స్టేషన్ గన్పూర్లో ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. కడియం శ్రీహరికి స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీ మారలేదని కడియం స్పీకర్కు లేఖ ఇచ్చారు. దీంతో ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే కడియం ఫోటో పెట్టారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ఓయూ తిరుమలగిరి కేసులో కోర్టుకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. రేవంత్ రెడ్డి గారు 4 కేసుల్లో అపీల్ అవ్వడం జరిగింది. నేనే ప్రజాప్రతినిధుల కోర్టు అపీల్ అవ్వడం జరిగింది. 4 కేసులు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో గత ప్లీజ్ గిల్టీ నాట్ గిల్టీ అని అడిగారు. నాట్ గిల్టీ అని చెప్పారు. కేసు విచారణ పడింది. 4/2/2026 నాడు విచారణ జరిగింది. ఆ రోజు నుంచి సాక్షులు ట్రయల్ స్టార్ట్ అవుతుంది. సాక్షులు వస్తారో కాదు. ఎన్ని కేసులు ఉన్నాయి సార్? మొత్తం ఆయన మీద మొత్తం పెండింగ్ 15 కేసులు ఉన్నాయి. ఇవాళ 4 కేసులు అవుతుంది. మొత్తం టోటల్ గా ఆ కేసులు మొత్తం అయిపోయారు. ఎన్ని 3 కేసులు ఎక్కువ లేదు. ఇంకా కేసులు మీద విచారణ స్టేజ్లో ఉన్నాయి. ఈ రోజు ఎన్ని కేసులలో? ఈ రోజు 4 కేసులు. ఉస్మానియాతో పాటు ఉస్మానియాతో పాటు మఠంపల్లి సంబంధించిన ఒక కేసు. వెల్కమ్ బ్యాక్. ఏపీలో తాను యజ్ఞాల పాలన చేస్తుంటే కొందరు భూపకాసురులు అడ్డంకులు సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా కేసులు వేస్తూ ఆటంకం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లిలో జరిగిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్య కాలేజీలపైన వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వలేదని, కేవలం మేనేజ్మెంట్కు మాత్రమే అప్పగించామని స్పష్టం చేశారు. జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని
ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్లో చేశాం. గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు. వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో గుట్టలుగా పెంచి కొన్ని అడవులు తయారు చేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను మా నారాయణ గారికి, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నా. ఈ చెత్త తొలగించాలంటే నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 2కి 86 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల 10 ఏళ్లు నలిగిపోయామన్నారు. తెలుగు జాతి కోసమే తమతో కూటమికి ఏర్పడ్డామని తెలిపారు. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. బాధ్యత మరిచి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారని ఎద్దేవా చేశారు. గీత దాటి మాట్లాడితే చేతిలో గీతలు లేకుండా అరగతీస్తామన్నారు. అందరికీ యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కావాలన్నారు పవన్ కళ్యాణ్. మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకళ్ళని ఎప్పుడు స్మరించుకుంటా ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. తెలుగువాడి ఉనికి లేని రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా అనే సంబోధించే సమయంలో కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో, ఎవరి దేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం. కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి, విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి వీళ్ళెవరూ నా ఫ్రెండ్స్ కాదు, నా అన్నదమ్ములు కాదు, ఒక కుటుంబం కాదు. మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరూ ఏకమయ్యాం. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతా ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, రౌడిజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తానని చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళుపై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా, మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత 96 గదుల సత్రం నిర్మాణానికి 35 కోట్ల 19 లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్ర డబ్బు మీకెందుకురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పు. అది హైందవ ధర్మం ఎక్కడున్నా భారతదేశం ప్రజల ఆలోచన మొదలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ అభివృద్ధికి మోడీ సర్కారు సహకరిస్తుందని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారు తోటి ఏపీకి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని, అవినీతి కాంగ్రెస్ విషవృక్షాన్ని సముద్రంలో విసిరేసిన ఏపీకి హ్యాట్స్ ఆఫ్ అని తెలిపారు. ఆ కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క ఆ దౌర్భాగ్య పాలన చూసి, ఆ మూర్ఖత్వ పాలన చూసి అటు ఇటు కన్ఫ్యూజ్ అయి మనకు గుద్దాల్సిన ఓటు అటుకు తీరు. ఆ హస్తం మన భస్మాసుర హస్తంగా మారి ఇవాళ మన చేతిలోని మన వేలతోనే మన కన్నును ఓడ్చుకున్నట్టు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసిన తర్వాత తెలంగాణ ప్రజల లోపల మార్పు స్టార్ట్ అయింది. గెలిచినాక బాగా జబ్బలు చేసుకుంటారు వాళ్ళు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా గంప కింద గమ్మే
మీరు మాకు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. గంప కింద ఎవరు వేస్తే గంప కిందగా మీరు. ఇప్పుడు ప్రజలు సింబల్ తోని ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ సింబల్ లేకుండా ఓటుందని చెప్పి ఇవాళ మళ్ళా ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఇవాళ మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకుంటామన్నా. గుంటూరు జిల్లా తాడేపల్లిలో తెలంగాణ నేతల కటౌట్లు దర్శనమిచ్చాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయం సహా ఇతర ప్రాంతాల్లో భారీ కటౌట్లు వెలిసాయి. శేర్లింగంపల్లికి చెందిన డాక్టర్ రవీందర్ పేరుతోటి ఈ కటౌట్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ చిత్రాలతోటి జగన్కు పుట్టినరోజు విశేష చెబుతూ వెలిసిన ఈ కటౌట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వ పాలనపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 18 నెలల కూటమి పాలన ప్రజలకు ఏమిచ్చిందని ప్రశ్నిస్తూ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేస్తే మంచి అవుట్పుట్ వస్తుందని, కానీ ప్రభుత్వ పనితీరులో అలాంటి ఫలితాలు ఎక్కడ కనిపించడం లేదని స్పష్టం చేశారు. సెటిల్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి మాట డిప్యూటీ సీఎం గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువ ఇవి కనబడుతున్నాయని చెప్పి ఆయన చెప్పారు. మరి చెప్పినటువంటి దానికి మరి ఎంతకంట ఆ ఉదాహరణ ఏం కావాలి మీకు? ఉప ముఖ్యమంత్రి గారు అడగాల్సినటువంటిది ప్రజాప్రతినిధుల గురించి కాదు, పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఎందుకు ఇలా తక్కువ ధరలకి భూములు దోచిపెడతా ఉన్నారు, మీరు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి నష్టం, రాష్ట్ర ఖజానాకు జరుగుతున్నటువంటి నష్టం, ప్రభుత్వ ఆస్తులకు జరుగుతున్నటువంటి నష్టం, ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపైన ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. తక్షణమే ఆయన్ను అన్ని పదవుల నుంచి తొలగించాలన్నారు. రఘురామపైన సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టు త్రిబులార్ను అరెస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయితే అది ఆయనకే కాదు రాష్ట్రానికి తలవంపులని ఆందోళన వ్యక్తం చేశారు సునీల్ కుమార్. అమరావతి బ్రాండ్ దెబ్బతింటుంది, పెట్టుబడి పెట్టే వాళ్ళు వెనక్కిపోతారని ఆయన చెప్పుకొచ్చారు. కేసు దర్యాప్తు ముగిసి కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత రఘురామకృష్ణరాజుకు ఏ పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు సునీల్ కుమార్. రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన పైన నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానిలో ఆయన 420, ఆయన కుటుంబ సభ్యులు కూడా 420 అని నేను అనటం జరిగింది. చాలా మందికి అర్థం కాల నేను అలా ఎందుకు అన్నాను అని. అంటే అదేదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలా మంది ఒక భ్రమలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇందులో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమీ కూడా లేవు. అలాగే నేను ఒక బాధ్యత గల ప్రభుత్వ అధికారిని, ఒక సీనియర్ ఆఫీసర్ని, డీజీపీ ర్యాంక్లో ఉన్న వ్యక్తిని. నేను ఇలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, ఆధారాలు లేకుండా ఏది పడితే అది నేను మాట్లాడను. నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను ఆ మాటలు మాట్లాడటం జరిగింది. సో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి అరే ఆయన ఏదో కోపంలో అన్నాడు అని అనుకుంటున్నారు. నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నేను మాట్లాడాను. ఆ ఎఫ్ఐఆర్ సిబిఐ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఈరోజు ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. దానిలో ఐపీసీ 420 సెక్షన్ ఉంది, అంటే చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది, 120B కాన్స్పిరసీ, ఇవన్నీ కూడా ఉంది. ఈ నేరాలన్నీ కనుక ప్రూవ్ అయితే, ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఎవరెవరి పేర్లోనే మీరే చూసుకోండి. అందులో ఆయన ఫ్యామిలీ. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది. అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగింది. పెండింగ్ పనుల బిల్లులు పూర్తి కాలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయంపై పూర్తిగా పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపించగా అధికార పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. దీంతో సభ గందరగోళంగా మారింది.
ఆదిలాబాద్ జిల్లా నేరగొండ మండలం గ్రామ చిన్న బుగ్గరంలో ఉధృత పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మోహన్ సింగ్ అనే వ్యక్తి ఓడిపోవడంతో రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండి పెట్టాడు. అయితే ఎడ్లబండి తొలగింపు విషయంలో పోలీసులు గ్రామస్తుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్ సింగ్ అతని కొడుకుపై పోలీసులు దాడి చేయడంతో గ్రామస్తులు ఒక్కసారిగా పోలీసులపై విరుచుకుపడ్డారు. కులం పేరుతోని కొద్దిగా అంటే గొడవలు అయినాయి. కానీ ఇక మాకేమేం సమాచారం లేదు. ఏం లేదు. మా ఇది హద్దు ఉన్నదని మేము బండి పెట్టినాం. దాంట్లో ఇక పోలీసు వాళ్ళు వచ్చి అరే మీరు ఎందుకు పెట్టినరా ఎందుకు చేసినరా అని చెప్పింది. అరే మా 3 రోజులు దాన్ని మాట్లాడతాం, 3 రోజులు పెద్ద మనుషులు చెప్తే మేము బండి తీసేస్తాం, అయినా మీరు ఎందుకు దోదోదం చేస్తున్నామని పోలీసు వాళ్ళకి చెప్పినాం. అయినా ఎస్ఐ వచ్చి తర్వాత మా తమ్ముడిని కొట్టిండ్రు. ఇట్లా ఎందుకు కొడతారో నీకు ఎవరు రైట్ ఇచ్చిండ్రు, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, మా ఊరితో మేము మాట్లాడతాం కదా, మా పెద్ద నాయకులు రావాలా, ఊరోళ్ళు రావాలా, మా అమ్మని కూడా కొట్టిండ్రు. కానీ ఇక ఊరోళ్ళు ఎవరైనా రావాలి కదా, పెద్ద మనిషి వస్తే మేము మాట్లాడతామని మీరు ఎందుకు వచ్చిండ్రు, మీకు ఎవరు. తెలంగాణపై చలి పంచె విసురుతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కొమరభీం, ఆసిఫాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లాలోని కోహీరు మండలం అత్యంత శీతల ప్రాంతంగా నిలుస్తున్నాయి. ఇక ఉదయం వేళ దట్టమైన మంచు కురుస్తుండటంతో వాహనదారులు, కూలీలు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని 187 హోంగార్డు పోస్టుల భర్తీకి అక్కడి పోలీస్ శాఖ రాత పరీక్ష నిర్వహించింది. మొత్తం 8,000 మంది అభ్యర్థులు పోటీ పడగా అందులో MBA, MCA పట్టభద్రులు కూడా ఉన్నారు. హోంగార్డు అభ్యర్థులకు సంబల్పూర్లో రాత పరీక్ష నిర్వహించారు. పెద్ద ఎత్తున అభ్యర్థులు రావడంతో వారిని అదుపు చేసేందుకు ప్రత్యేక బలగాలను రప్పించాల్సి వచ్చింది. డ్రోన్లతో పర్యవేక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బంగ్లాదేశ్లో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతోటి హింస చెలరేగింది. 2026 ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. ఉస్మాన్ హదీ హత్యతోటి బంగ్లాదేశ్ మరో సంక్షోభంలోకి వెళ్ళింది. ఇంక్విలాబ్ మంచ ప్రతినిధి హదీపైన పట్టపగలు కాల్పులు జరపగా సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఉస్మాన్ హదీ. ఢాకా 8 నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీలో హదీ ఉన్నారు. షూటర్ ఫైనల్ కరీంతో పాటు అతని కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. ఇవాళ అంత్యక్రియలతోటి బంగ్లాదేశ్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్కు మళ్ళీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష పడినట్లుగా పాకిస్తాన్ మీడియా తెలిపింది. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు పాకిస్తాన్ కోర్టు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021లో ఇమ్రాన్ దంపతులు సౌదీలో పర్యటించారు. ఈ క్రమంలో ఆ దేశ యువరాజు వీరికి ఖరీదైన బుల్కరీ ఆభరణాల సెట్ను బహుమతిగా ఇచ్చారు. ఇమ్రాన్ ఈ సెట్ను తోషా ఖాన్కు అప్పగించకుండా సొంత ప్రయోజనాల కోసం అమ్మేసుకున్నారనే ఆరోపణలపైన కేసు నమోదైంది. దీనిపైన తాజాగా విచారణ జరిగింది. ఇమ్రాన్ ప్రస్తుతం రావులపిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ఆ జైల్లోనే అడ్డి అర్జుమంద్ విచారణ జరిపి ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.